విజయవాడ చెన్నై మధ్య రాకపోకలు సాగించే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఈ రెండు నగరాల మధ్య ఈ నెల 7 నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది. దీంతో ఈ రెండు నగరాల మధ్య సుమారు 6 గంటల ప్రయాణం కాస్త సగానికి సగం తగ్గనుంది. భారత రైల్వే శాఖ ప్రయాణాన్ని వీలైనంత వేగం చేసే పనిలో పడింది. ఈ క్రమంలో దేశమంతా పలుచోట్ల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఒకటి తర్వాత ఒకటిగా ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో ఈ నెల 7వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 5 వందే భారత్ రైళ్లకు ప్రధాని మోదీ జెండా ఊపనున్నారు. అందులో విజయవాడ చెన్నై మధ్య నడిచే రైలు కూడా ఉంటుందని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే విజయవాడ చెన్నై మధ్య ఏ స్టేషన్లలో వందే భారత్ ఆగుతుంది, రాకపోకల టైమింగ్స్ ఎలా ఉంటాయి, టికెట్ ధరలపై మరో 2 రోజుల్లో వివరాలను దక్షిణ భారత రైల్వే ప్రకటించనుంది. ఈ రైళ్లను రేణిగుంట మీదుగా నడిపితే మంచిదన్న అభిప్రాయాన్ని విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు కేంద్రానికి తెలియజేశారు. వీరి ప్రతిపాదన ప్రకారం విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కార్పాడి మీదుగా చెన్నై వెళ్లి అదే మార్గంలో తిరిగి వచ్చేలాగా ఒక ప్రణాళిక కేంద్రానికి అందినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నెల్లూరు టు చెన్నైకి వందే భారత్ పాత రూట్లోనే వెళ్తుందా, లేదంటే కాట్పాడి మీదుగా చెన్నై చేరుతుందా అన్న దాని మీద 2 రోజుల్లో స్పష్టత దొరికే అవకాశం ఉందని విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు అంటున్నారు.